టమాటా ధరలు భారీగా పడిపోయాయి. నెల రోజుల క్రితం 20 నుంచి 30 రూపాయలు పలికిన టమాటా ప్రస్తుతం 2 నుంచి 3 రూపాయలు పలుకుతోంది. ధర పడిపోవడంతో వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. నెల రోజుల క్రితం మండిపోయిన టమాటో ధరలు ప్రస్తుతం పాతాళానికి పడిపోయాయి. మార్కెట్ కి సప్లై బాగా పెరగడంతో ధర భారీగా పడిపోయింది. పంటలకు అనుకూలంగా వర్షాలు పడటంతో దిగుబడి పెరిగింది. దీంతో టమాటోకి మార్కెట్లో రేటు పడిపోయింది. సిటీకి దగ్గరగా ఉన్న చేవెళ్ల, వికారాబాద్ ఏరియాల్లో టమాటో పండిస్తున్న రైతులు గుడిమల్కాపూర్ మార్కెట్ కి తీసుకొచ్చి అమ్ముతారు. అయితే ఎకరాకి 30 నుంచి 40 వేల రూపాయల పెట్టుబడి పెడితే ప్రస్తుతం ధర లేదంటున్నారు రైతులు. రేటు పడిపోయి 3-4 ఇప్పుడు వారం రోజులు అయిపోయింది. 50 రూపాయలు రేటు పోతుంది. పెట్టుబడి 50,000 పెట్టినాం ఎకరాకు. కూలీలు కూడా కూలీలు వస్తలేవు. మొత్తమే ఎకరానికి 40,000 దాకా సుమారు. ఇప్పుడు దాని పెట్టుబడి కూడా వెళ్తా, లాగోడి కూడా ఖర్చులు వెళ్తలేవు. ఇప్పుడు అక్కడ నుంచి కిరాయి ట్రాన్స్పోర్ట్ కు బాక్స్ కి 20 రూపాయలు కూలీలు అవన్నీ ఏం గిట్టుబాటు అయితే లేదు. ఇప్పుడు అట్లీస్ట్ ఇలానే ధరలు ఉంటే ఆసాయం మొత్తం ఇంకా లాగోడు కూడా వెళ్ళదు. ఇప్పుడు ఏం రావట్లేదు. ఇప్పుడు దానికి అయితే ఉంది. 50 రూపాయలు బాక్స్ ఖర్చులు ఎకరాకు 30-35 వేలు వస్తుంది. ఏం మిగులుతలేవు. కూలీలో 150-200 కూలీలు కూడా వస్తలేవు. 25 కిలోలు ఉండే ఒక్కో బాక్స్ ధర 50 నుంచి 60 రూపాయల మధ్య పలుకుతోంది. ఈ ధరలో 20 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కి పోతే తమకు మిగిలేదేంటని ప్రశ్నిస్తున్నారు. పెట్టుబడి కూడా వెళ్లడం లేదని వాపోతున్నారు టమాటో రైతులు. ఇక్కడ కేజీ 2 రూపాయలు 3 రూపాయలు పడుతుంది కేజీ అంతే. ఆడ కూలేమో 200. ఇక్కడ అమ్మేది 50 రూపాయలు. ఆడ ఏం మిగులుతాయి? కిరాయి వెళ్తాయి, ఆటో కిరాయి వెళ్తాయి. రైతులు మొత్తం లాస్ ఉన్నారు. ఎక్కడన్నా వేసిన సార్ పెట్టుబడి పెడదామంటే ఆడ మాకు ఏమీ వెళ్తలేదు. ఆడ ఏం లేదు సార్. మొత్తం 2 ఏళ్ళ పంట వండ కూడా మొత్తం రైతు మొత్తం ఏం లేదు. 50,000 పెట్టు సార్. నేను 30-40 పెట్టెలు చెప్తున్నా కానీ ఆడ ఏం వస్తలేదు. పెంటకు 50, 60, 70 ఏమీ లేదు సార్. అంత నష్టం అయిపోతుంది సార్. ఇక్కడే సప్లై ఎక్కువగా ఉండి మార్కెట్ లో రేట్ పడిపోయిందంటుంటే రాయలసీమ జిల్లాల నుంచి కూడా గుడిమల్కాపూర్ మార్కెట్ కి టమాటోలు తెస్తున్నారు అక్కడి రైతులు. ఏపీ నుంచి టమాటోలు రావడం తగ్గిస్తే కొంతవరకైనా రేట్ పెరగొచ్చని కమిషన్ ఏజెంట్లు అంటున్నారు. ఇక్కడ టమాటాలు 60 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు పోతున్నాయి. రాయలసీమ టమాటా రాకపోతే మంచిగా టమాటా 100 రూపాయలు, 150 రూపాయలు వస్తాయి. రైతులు మంచి లాభం అవుతుంది. అక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళకు లాభం లేదు. వాళ్ళ కిరాయిల పుడితే కూడా డబ్బులు వెళ్తలేవు. ఇక్కడ లోకల్లో చాలా లాస్ అయిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు టమాటా రేట్ లేనప్పుడు బయట నుంచి టమాటాలు ఆపేయాలి. అది మేము కోరుకునేది. లేకపోతే రైతులకు 1 రూపాయి కూడా రాదు. 25 రూపాయలు, 30 రూపాయలు కిరాయి పోయిన తర్వాత పెట్టే మిగిలేదు 20 రూపాయలు. 20 రూపాయలు కూలి వాళ్ళకి ఏమి ఇస్తారు, వాళ్ళు ఏం తింటారు. మార్కెట్ లో రైతులకు 2 నుంచి 3 రూపాయలు పలుకుతున్న టమాటో బయట కొనాలంటే మాత్రం 8-10 రూపాయల వరకు పెట్టాల్సిందే. కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.